ప్రజలే దేవుళ్ళని నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టి కేవలం 20 రోజులు కూడా కాకుండానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం హర్షణీయమని అన్నారు. గత వైసీపీ హయాంలో ఇసుక దోపిడీ వల్ల ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయని, పేదవాడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి వచ్చిందని అన్నారు. ఉపాధి కోల్పోయి క్షీణించిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల అమల్లో ఇసుక ఉచితంగా అందజేయడంతో అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తున్నారని నాగార్జున అన్నారు. శ్రీకాకుళం వంటి ప్రాంతాల ఇసుక రీచ్ల నుండి ఉచితంగా అందజేస్తున్నామని, ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేపట్టబోతున్నామని నాగార్జున తెలిపారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ సంక్షేమ పెన్నిధి అన్న ఎన్టీఆర్ బాటలోనే చంద్రబాబు అనుక్షణం ప్రజల కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని అందుబాటులోకి తేవడం గర్వంగా ఉందని అన్నారు. ఇసుక ఎవరికి కావాలంటే వారు ఇసుక రీచ్లకు వెళ్లి నామమాత్రపు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను యూపీఐ ద్వారా చెల్లించి పొందవచ్చని వారు అన్నారు. గతంలో భవన నిర్మాణ కార్మికులంతా వైసీపీ పాలనలో ఉపాధి కోల్పోయారని, మళ్లీ వారి జీవితాలలో వెలుగు నిండబోతుందని అన్నారు. ఉచిత ఇసుక విధానంలో సమస్యలు ఉంటే కలెక్టరేట్ హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేయవచ్చని అదితి కోరారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎప్పుడూ కూడా ప్రజలకు ఏది మంచో, ప్రజలకు ఏది లాభం కలిగిస్తుందో, ఏం చేస్తే ప్రజల యొక్క జీవితాలు బాగుంటాయో అని బాగా ఆలోచించి వాటికి తగ్గ నిర్ణయాలు తెలుగుదేశం పార్టీ తీసుకుంటూ ఉంటుంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నెల రోజులు తిరగక ముందే అనేక హామీలు, ఎన్నికల హామీలను నెరవేర్చడం అనేది జరిగింది. మరి ఈ రోజు నుంచి మనం చూసుకున్నామంటే ఇసుకను ఉచితం చేస్తామన్న హామీని కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారు అని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దీంతో ఎన్నో రంగాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నట్టు అయ్యింది. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఇసుక ధరలు, ఇసుక సామాన్యుడికి దొరికే ధర అంతా కూడా ఆకాశానికి అంటినట్టుగా మీదకి తీసుకెళ్ళిపోయారు వస్తూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టినప్పుడు కూడా ప్రజల కోసం అని ఈ పార్టీ పెట్టారు. అప్పటి నుంచి ప్రతిరోజు ప్రజల కోసం పనిచేస్తూ వారు పెట్టిన ఆశయాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కూడా వారి అడుగు జాడల్లో వెళ్తూ ఈరోజు కంటిన్యూ అవుతూ ఉన్నారు. అయితే ఆ రోజుల్లో ఎలాగ పెన్షన్లు 35 రూపీస్ నుంచి మొదలు పెట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అది 4,000 రూపాయలకి పెంచుతూ వస్తూ ఈరోజు 4,000 రూపాయలు ప్రజలకి అందిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా చాలా లోతుగా పరిశీలించి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు శాండ్ పాలసీ అనేది ఈరోజు నుంచి మొదలు పెట్టాం. అయితే ఈ ఫ్రీ శాండ్ పాలసీ ఏదైతే ఉందో అది పూర్తిగా మనం ఈరోజు నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఈ ఫ్రీ శాండ్ పాలసీ అనేది మనం ఎలక్షన్స్లో మనం ప్రామిస్ చేసాం.